Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 16th July expiry 52,500 call and Bank Nifty opening వచ్చేసి ఈరోజు 52,330లో ఓపెన్ అయింది and day high 52,662, day low is 52,154. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ చాలాసేపు డాన్స్ చేసింది డౌన్ సైడే. సో నేను ఆ డౌన్ సైడ్లో ఎంట్రీ తీసుకున్నాను మార్కెట్ ఫాల్ అయినప్పుడు. 150 ఈజ్ బయింగ్, 250 ఈజ్ ఎగ్జిట్, ప్రాఫిట్ ఈజ్ 15,000 రూపీస్. సో మార్కెట్స్ మూమెంటం వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, మంచి ప్రాఫిట్స్ కనిపిస్తాయి. అండ్ ఆ ఎంట్రీ ఏంటనేది మనకు తెలియాలి. ఆ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి మనము, సో ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది మనకు తెలిస్తే ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే లాసెస్ వస్తాయి. తెలియకుండా లాసెస్ బేర్ చేసే దాని మీద నేర్చుకొని చేస్తే మీకు మంచిది, అందరికీ మంచిది అనమాట. మార్కెట్ని బ్లేమ్ చేయరు కాబట్టి అందరికీ మంచిది అంటున్నాను. తెలుసుకోకుండా చేసి డబ్బులు పోగొట్టుకొని అమ్మో మార్కెట్స్లో డబ్బులు పోతాయని ఉంటారు, మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్ అని చెప్పేసి. బట్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదండి. గ్యాంబ్లింగ్ చేయాలంటే స్టార్ ఉండాలి, బట్ ట్రేడింగ్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలన్నమాట. మనకి బ్రెయిన్ ఉంది అనేసి అంటే నేర్చుకొని చేయాలి, ఎక్కడ ఆర్డర్స్ పెట్టాలి, ఎక్కడ ఆర్డర్స్ ఎగ్జిట్ చేయాలనేది తెలిసి ఉండాలన్నమాట. సో మార్కెట్ ఎప్పుడు మనకి ఒక లెసన్ అనేది నేర్పిస్తూ ఉంటుందన్నమాట. రోజు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మనకి. ట్రేడ్స్ చేస్తున్న ఎవ్రీడే ట్రేడ్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. ఉంటుంది ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎలాంటి మూమెంట్ వస్తుంది అనేది. సో ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి ఐడియా ఉండాలి, లేకపోతే మనం ఆప్షన్స్ చేయలేమన్నమాట. బిగ్ లాసెస్ ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. లాస్ వచ్చింది అని అంటే ఆ లాస్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ట్రేడ్ అనేది తీసుకోకూడదు. సో ఫస్ట్ ట్రేడ్లో మీరు లాస్ వచ్చింది అనుకోండి, ఆ రోజుకి క్లోజ్ చేసుకోండి. 1%, 2% మీరు ఓకే 2% నేను లాస్ బేర్ చేయగలుగుతాను, 1% లాస్ బేర్ చేయగలుగుతాను అంటే అక్కడితో ఆపేసేయండి. ఈవెన్ మీకు ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండి, ప్రాఫిట్స్ కనిపించగానే మీకు ఇనఫ్ ప్రాఫిట్ వచ్చింది అనేసి అంటే అంతటితో తీసేసుకోండి. కానీ ఇక్కడ ఇనఫ్ ప్రాఫిట్స్ అంటే మీకు 10,000 కావాలి, 20,000 కావాలి అనేసి అంటే అక్కడి వరకు వెయిట్ చేయకూడదు. మార్కెట్ కండిషన్స్ బట్టి మీ ప్రాఫిట్స్ అనేవి ఉండాలన్నమాట. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, అదర్వైజ్ డబ్బులు పోతాయి. మార్కెట్ కండిషన్స్ బట్టి మీకు ఒక రేంజ్, ఒక టార్గెట్, ఒక మినిమం ప్రాఫిట్ అనేది పెట్టుకోవాలి. అలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు సొంతంగా టార్గెట్స్ పెట్టుకొని ఇంత ప్రాఫిట్స్ రావాలి అని అంటే అది కుదరదు, అది రాదు కూడా. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ మార్కెటే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మన సొంత నాలెడ్జ్ ఇక్కడ ఇంత ప్రాఫిట్ కావాలి, ఇక్కడ ఎగ్జిట్ చేస్తాను, అక్కడ ఎగ్జిట్ చేస్తాను అంటే ఉన్న డబ్బులు కాస్త పోతాయి అంతే. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇలా ఎవ్రీడే 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ చేయకూడదండి మార్కెట్లో. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసిన అర్థం ఉంటుంది, బట్ వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు కూడా బేర్ చేస్తారు, బట్ వాళ్ళకి రికవరీ చేసుకోవడానికి ఐడియా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతారు. తెలియని వాళ్ళు ఏమవుతుందంటే ఫస్ట్ వాట్స్ ఎక్కువ లాట్స్ తీసుకొని ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు మనకి డబ్బులు పోతాయి. సో ఫస్ట్ ప్రాఫిట్లోనే మనం ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, ఓకే ఈ రోజుకి హ్యాపీ అని నెక్స్ట్ డే ట్రేడ్ చూసుకోవచ్చు ఇంకా. ఎందుకంటే ఎవ్రీడే ట్రేడింగ్ ఉంటుంది. సో ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు 1,000 వచ్చిందంటే రేపు 1,000 వస్తుంది. అలా చేస్తూ పోతేనే మీకు ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ ప్రాఫిట్ వచ్చింది కదా అని ఇంకొక ట్రేడ్ చేయడం అలా చేయకండి. తెలుసుకొని చేయండి. బయట ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు, క్లాసెస్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అలా నేర్చుకొని చేస్తే మార్కెట్ గురించి మీకు ఐడియా వస్తుంది. ఆప్షన్స్ ఏంటి అనేది తెలుస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏంటి అనేది తెలుస్తుంది, ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలనేది తెలుస్తుంది, ఎలా ప్రాఫిట్స్ మీరు గ్రాప్ చేయాలో అనేది తెలుస్తుంది. అందుకని నేర్చుకొని చేయమని చెప్తాను అనమాట. మార్కెట్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి ట్రేడింగ్ చేయడానికి. ఒక్క రోజుతోనే అయిపోదు, 2 రోజులతోనే అయిపోదు. అందుకని చెప్పేసి నేర్చుకొని చేస్తే అందరికీ మంచిది, మీరు ప్రాఫిట్స్ అనేవి చూస్తూ ఉంటారనమాట. సో మినిమం ఎవ్రీడే మీరు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 2 ట్రేడ్సే పెట్టుకోండి. అదర్వైజ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు.
అండ్ ఆప్షన్ ట్రేడింగ్లో అని కాదు, ఈవెన్ ఫ్యూచర్స్లో అయినా ఏ ట్రేడింగ్ అయినా సరే స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. స్టాప్ లాస్ అనేది మీరు మర్చిపోకూడదు. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేయకూడదు మార్కెట్లో. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే అంతే, ఉన్నది కాస్త గోవింద అయిపోతుంది అనమాట. సో మీరు ఎంతైతే లాస్ బేర్ చేయగలుగుతారో ఆ లెవెల్లో అక్కడికి వచ్చేంత వరకే మీరు ఓకే స్టాప్ లాస్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అని మీరు అక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నారనుకోండి, ఈవెన్ 1%, 2% మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ. బట్ మోర్ దెన్ 2% లాసెస్ మీరు హోల్డ్ చేయకండి. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా లాసెస్ వస్తుంటాయి. సో అది రికవరీ చేసుకోవడానికి వాళ్ళకి కెపబిలిటీ ఉంటుంది. తెలియని వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే అది కుదరదనమాట, పానిక్ అయిపోతారు. అండ్ ఇంకొకసారి ట్రేడ్ చేయాలంటే డబ్బులు ఉండవు, తర్వాత మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. దట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే గెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది చేయకూడదు. రిస్కీ డిసిషన్స్ తీసుకోకూడదు మార్కెట్లో. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అంటే ఏంటి అనేది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మార్కెట్ని వాచ్ చేయండి. ట్రేడింగ్ చేయకుండానే వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తే అప్పుడు మీరు చేయడానికి ట్రై చేయండి. బట్ క్లాసెస్ తీసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా ఐడియాస్ తీసుకొని చేయడానికి ప్రయత్నించండి. నేర్చుకొని చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.